మన ఛానల్కు స్వాగతం. ప్రేక్షకులందరికీ నమస్కారం. మరి ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. ఈ రోజున మన యువతంతా కూడా ట్రెండ్ మారిపోయింది. గతంలో శృంగార పటుత్వం చాలా ఎక్కువగా ఉండేది. ఒక్కొక్కరికి 11 మంది 12 మంది పిల్లలు పుట్టేవారు. అండ్ దే యూస్ టు ఎంజాయ్ ద డేస్ ఫర్ సో మెనీ ఇయర్స్. అంటే దృఢంగా యవ్వనంగా నిత్యనూతనంగా ఉండేవారు. ఇప్పుడు మరి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, కంప్యూటర్లతో ఉద్యోగాలు, ఈ సెల్ ఫోన్లు, రేడియేషన్లు ఇవన్నీ కూడా వచ్చేసినాయి కదా. దాంతో ఈ వైవాహిక సంబంధమైనటువంటి విషయాల్లో శృంగారంలో కానీ రతిలో కానీ ఆ ప్రాబ్లమ్స్తో పాటు ఈ యొక్క మానసికంగా కూడా పాపం ఈ ఈగో స్టేజ్లు ఇవన్నీ వచ్చేసి డైవర్సులు ఎక్కువగా అవుతున్నాయి. విడాకులు ఇవన్నీ కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు. అసలు ఈ శృంగారంలో లైంగిక పటుత్వం తగ్గిపోవడానికి కారణాలు ఏమిటి? ఆహార వ్యవహారాల, లేకపోతే ఈ సెల్ ఫోన్స్ ఇవి రేడియేషన్స్ పాకెట్లలో పెట్టుకుంటూ ఉంటారు కదండి, వాటి రేడియేషన్ ప్రభావాలు అవి ఉంటాయా? ఎక్కువగా కనబడుతున్నది ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, లైంగిక పటుత్వం తగ్గిపోవడం. వీటిల్లో ఈ ఆయుర్వేద సంబంధమైనటువంటి అంటే ప్రతి వాళ్ళు పాపం సిగ్గుపడి చెప్పుకోలేకపోతారు. అందువలన ఈ యొక్క సమస్యకి యువత వాళ్ళకు వాళ్ళే ఈ సమస్యను పరిష్కారం చేసుకోవడానికి ఏమైనా చిన్న చిట్కాలు, ఆయుర్వేద చిట్కాలు, వంటింటి చిట్కాలు లాంటివి, సింపుల్ మెథడ్స్, ఈజీ మెథడ్స్ ఏమైనా ఉన్నాయో కాస్త మన ప్రేక్షకులకు వివరించండి. తప్పకుండా అండి. నిజంగా ఈ మధ్యకాలంలో మీరు అన్నట్లు శృంగార సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయండి. శృంగారానికి సంబంధించిన సమస్యలు. నిజంగా ఒక బీపీ వచ్చినా ఆ సమస్య ఇతరులతో చర్చించుకుని తగ్గించడానికి ప్రయత్నం చేసుకుంటారు. షుగర్ సమస్య వచ్చినా ఇతరులతో ఆ బాధను పంచుకుంటారు. ఒక చర్మవ్యాధి వచ్చినా ఇతరులతో బాధ పంచుకుంటారు. గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వచ్చినా పంచుకుంటారు. తర్వాత కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పుల సమస్య వచ్చినా పంచుకుంటారు. ఏవైనా పంచుకుంటారు. కానీ ఈ యొక్క సమస్య విషయంలో మాత్రం ఇతరులతో పంచుకోవడానికి చాలా సంకోచపడతారండి. భాగస్వామితో చెప్పుకోలేరు, ఫ్రెండ్స్తో చెప్పుకోలేరు, తర్వాత ఆత్మీయులతో చెప్పుకోలేరు, శ్రేయభిలాషులతో చెప్పుకోలేరు. మేము గమనిస్తుంటాం కానీ డాక్టర్తో కూడా చెప్పుకోవడానికి కూడా చాలా సంకోచపడేటువంటి పరిస్థితి ఆధునిక నాగరిక సమాజంలో ఏర్పడి వాళ్ళు మానసికంగా చాలా క్షోభకు గురవుతూ సమస్యను మరింత జటిలం చేసుకుని అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితానికి కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితులు ఈ యొక్క ఆధునిక కృత్రిమ సమాజంలో కలుగుతున్నాయండి. దీనికి సవాలక్ష కారణాలు. మీరు అన్నట్లు తీసుకునేటువంటి ఆహార పద్ధతులు మారిపోయాయి. అదేవిధంగా శారీరక శ్రమ తక్కువైపోయింది, మానసిక ఒత్తిళ్లు పెరిగిపోయాయి. అట్లే రాత్రి ఏదో ఒక టైంలో నిద్రపోవడము, ఎప్పుడోసారి లేయడం జరిగిపోతుంది. ఆహార పదార్థాల్లో కూడా పోషకతుల్యమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకునేటువంటి పరిస్థితి చాలా మందిలో ఉండట్లేదండి. వాడు ఏమంటే పూర్వకాలంతో పోల్చుకుంటే ఈ రోజుల్లో ఆహార పదార్థాల ప్రమాణం ఇవి పెరిగిపోయాయి, వెరైటీస్ పెరిగిపోయాయి, ఎక్కువ వాడుతున్నారు. ఫారెన్ కల్చర్ మొదలైంది. మన ఆహార పదార్థాలతో కూడా వాళ్ళ ఆహార పదార్థాలు కూడా తోయైపోయి, సో జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, వాట్ నాట్ ఎల్స్. సో వీటి వల్ల ఈ యొక్క చెత్త రకమైనటువంటి ఆహార పదార్థాలు వాడుకోవడం వల్లనే ఈ ఆహార పదార్థాల యొక్క ప్రభావం చేత శృంగారానికి సంబంధించినటువంటి రతి కార్యక్రమానికి సంబంధించినటువంటి చక్కటి హార్మోన్స్ కూడా స్త్రీ పురుషుల్లో ఇరువురికి ఉత్పత్తి కాక శృంగారపరమైన సమస్యలు రావడమే కాకుండా సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు కలిగేటువంటి పరిస్థితి కలుగుతుందండి. సో దీనికి తోడు ఇంతకుముందు చెప్పినట్టు శారీరక శ్రమ లేకపోవడం కూడా కారణము. వీటన్నిటికి తోడు మరి స్మార్ట్ ఫోన్స్, తర్వాత ఈ ల్యాప్టాప్లు, ఇలాంటి కంప్యూటర్స్, టీవీలు విపరీతంగా కంటిన్యూగా చూడడము, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క శృంగార సామర్థ్యం తగ్గేందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా కారణభూతం అవుతున్నాయండి. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు మనకి చిన్నప్పుడు హస్తప్రయోగం అని ఒకటి ఉండేది. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. డాక్టర్ సమరం గారు బాగా స్వాతి పత్రికలు రోజు వచ్చేవి. అయితే ఆయన హస్తప్రయోగం చేసుకుంటే మీకు ఈ శరీరం మీద ఏమి ఎఫెక్ట్ ఉండదు, లైంగిక జీవనం మీద ఎఫెక్ట్ ఉండదు అంటూ చెప్తూ వచ్చేవారు. దాన్ని బట్టి కూడా ఆ సాగా అలా సాగింది. రీసెంట్గా మా స్టూడెంట్ ఒక అమ్మాయి వాళ్ళ హస్బెండ్ భార్య పక్కనున్నా కూడా అతడు హస్తప్రయోగం చేసుకుంటాడంట. ఈమెను క్లీన్ చేయమనేవాడంట. అంటే ఈ హస్తప్రయోగము ఇలాంటి చెడు అలవాట్ల వల్ల, లైంగిక అలవాట్ల వల్ల ఈ ఆరోగ్యం పైన ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, లైంగిక పటుత్వం తగ్గిపోయి ఈ యొక్క శిశ్నము బలహీనంగా అవడానికి ఏమైనా కారణాలు ఉంటాయంటారా? చాలా మంచి ప్రశ్న అడిగారండి మీరు.
నిజంగా చెప్పాలంటే హస్త ప్రయోగం అంటే ఇది ఎందుకు కలుగుతుందంటే శృంగార కోరికలు పెరిగిపోయి అంగం స్తంభించినప్పుడే హస్త ప్రయోగం ధ్యాస పడుతుంది సర్వసాధారణంగా. సో హస్త ప్రయోగం, దీన్నే హస్తమైదనం అని చెప్పేసి, తర్వాత మాస్టర్బేషన్ అని చెప్పేసి, చేతితో కొట్టుకోవడం అని చెప్పేసి విభిన్నంగా ఈ యొక్క పదాలను ప్రయోగిస్తుంటారండి. సో శృంగారంలో సంతృప్తి పొందేదానికి చేసేటువంటి ఒక ప్రక్రియ ఇది. సో ఈ హస్తమైదనము లేదా మాస్టర్బేషన్ అనేటువంటి ప్రక్రియ పరిమితికి మించినట్టు చేసినటువంటి పరిస్థితుల్లో మీరు చెప్పినటువంటి సమస్యలన్నీ కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో అతి సర్వత్ర వర్జయత్. ఎప్పుడో ఒకసారి అడపాదడప ఎక్కడో తప్పని పరిస్థితుల్లో ఆ వాంఛను కంట్రోల్ చేసుకునే దానికి అరుదుగా చేసుకోవడం వల్ల చెప్పుకోదగ్గ అంత ఇబ్బంది కలగకపోవచ్చు, కానీ మరి తరచుగా విశృంఖలంగా విచ్చలవిడిగా ఇలాంటి చేసుకోవడం వల్ల మీరు చెప్పినటువంటి సమస్యలు చాలా మందిలో కలుగుతాయండి. రెండవది ఏంటంటే, ఇక్కడ మీరు అడిగారు కాబట్టి ఈ సందర్భంలో నాకు ఒక విషయం గుర్తొస్తుందండి. ఈ శృంగార కార్యక్రమం, రతి కార్యక్రమం అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్. ఎగ్జాక్ట్లీ. సో కోరికలు కలగాలి, అంగం స్తంభించాలి, అంగం స్తంభించిన తర్వాత శృంగార కార్యక్రమాలు అంటే అంగ ప్రవేశం చేయడం ఇవన్నీ జరగాలి. ఇక్కడ హస్తమైదనంలో ఏం జరుగుతుందంటే, సో హస్తమైదనంలో చేయి కదులుతుంటుంది, పురుషాంగం నిలబడిపోయి ఉంటుంది. రివర్స్ ప్రాసెస్. ఎగ్జాక్ట్లీ, బాగా గమనించండి. సో పురుషాంగం స్తంభించినప్పుడు వీడు చేత కదిలిస్తుంటాడు అనమాట. సో సరే కొద్దిసేపటికంతా స్కరణం అయిపోతుంది, మళ్ళీ మెత్తబడిపోవడం ఇవన్నీ జరిగిపోతుంటాయి. కానీ సహజ సిద్ధంగా ప్రకృతి ఏర్పరిచినటువంటి పద్ధతి ప్రకారం చూసుకుంటే ఈ స్త్రీ యొక్క శారీరకమైనటువంటి జననేంద్రియాలకు లేకపోతే ఈ యొక్క ప్రక్రియకు సంబంధించినటువంటివి, అదేవిధంగా పురుషులకు సంబంధించినటువంటి ఈ వృషణాలు, అదేవిధంగా ఈ యొక్క పురుషాంగ నిర్మితము పద్ధతి ప్రకారం జరిగినప్పుడు ఇబ్బంది ఉండదండి. సో యోనిలో అంగప్రవేశం జరిగినప్పుడు, యోనిలో సంభోగ కార్యక్రమము, శృంగార కార్యక్రమం జరిగినప్పుడు యోని ఫిక్స్గా ఉంటుంది. రెండవది ఏంటంటే, అంగం యొక్క స్తంభనాన్ని బట్టి, అంటే అంగము తారాస్థాయికి బాగా స్తంభించినప్పుడు అంగం యొక్క స్తంభనాన్ని బట్టి, ఆ యొక్క పరిస్థితిని బట్టి ఈ సంకోచ వ్యాకోచాలకు యోని గురి అవుతుంటుంది. సో ప్రకృతి ఏర్పరిచినటువంటి ఒక న్యాచురల్ పద్ధతి అనమాట అది. సో దీనివల్ల ఏమంటే, అంగము బాగా దృఢంగా ఉండి మరీ లావుగా ఉన్నప్పుడు కూడా ఆ అంగాన్ని కూడా స్వీకరించి సాటిస్ఫై అయ్యేటువంటి పరిస్థితి ఆ యోని భాగంలో ఉంటుంది అనమాట. ఒక విధమైన టెంపరేచర్ కూడా మెయింటైన్ అవుతుంటుంది. సో అలాంటి సందర్భంలో ఆ విధంగా పాల్గొనడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ మరి నేను చెప్పినట్లు ఈ యొక్క హస్తమైదనం చేసుకోవడం వల్ల దీనివల్ల ఆ పురుషంగ భాగంలో ఉన్నటువంటి ఈ కణజాలాలు దెబ్బతినేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా బ్లడ్ ఫ్లోలో కూడా హెచ్చుతగ్గులు ఏర్పడేసి క్రమక్రమంగా అంగ శిథిలత్వానికి దారి తీసేసి భవిష్యత్తులో మరి ఈ యొక్క అవయవానికి సంబంధించినటువంటి అనేక రకాల ఇబ్బందులు ఎదురొస్తాయి. సార్, మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు, కానీ ఇది అసహజము, అది సహజం. సో తప్పని పరిస్థితుల్లో ఎప్పుడో ఒకసారి కొద్ది గొప్ప చేసుకోవడం వల్ల తప్పు ఉండకపోవచ్చు, కానీ అతి సర్వత్ర వర్జయత్, మంచిదైతే కాదు అది. కరెక్ట్. మరి ఇప్పుడు మనకి ఈ అంగం మెత్తబడింది కదా, దీనికి మళ్ళీ వాళ్ళు న్యాచురల్ శృంగారం చేయడానికి వయసురీత్యా అవనివ్వండి, లేకపోతే ఈ చెడు అలవాట్ల వల్ల కానివ్వండి, ఇలా మెత్తబడినటువంటి వాళ్ళకి హోమ్ రెమెడీ ఏంటి, మీరు ఏమైనా మన ప్రేక్షకులకు తెలియజేస్తారా? ఓకే, ఇది చాలా రెమెడీస్ ఉన్నాయండి. దీనికి సంబంధించి ఫస్ట్ ఒక ఇంటర్నల్ మెడిసిన్ చెప్తాను చూడండి. దానిమ్మ రసం చాలా బాగా పనిచేస్తుంది. చాలా మందికి అవగాహన లేదు కానీ దీని మీద. సో ఈ దానిమ్మ రసము చాలా చక్కగా పనిచేస్తుంది అంగ స్తంభనకి. దానిమ్మ రసం కూడా ఎలా వాడుకోవాలంటే అండి, రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి వాడుకోవాలి. వాడుకునేటువంటి విధానం కూడా ఎలా వాడుకోవాలంటే, సర్వసాధారణంగా మన ఇళ్లలో కానీ లేకపోతే ఏదైనా ఈ యొక్క ఫ్రూట్ స్టాల్స్లోకి వెళ్ళినా కానీ దానిమ్మ రసం ఏమని చెప్తే అందులో పాలు, తర్వాత ఐసు, తర్వాత కొన్ని పదార్థాలన్నీ కలిపేసి ఇస్తుంటారు కదా సార్. సో అలా కాకుండా దానిమ్మ గింజల నుంచి, కేవలం దానిమ్మ గింజల నుంచి వచ్చినటువంటి రసమే తీసుకోవాలండి. సో అలాంటి రసాన్ని ఉదయం ఒక 200 ml ఆర్ 250 ml, సాయంత్రం పూట ఒక 200 ml 250 ml, ఆ విధంగా ఆ రసాన్ని తీసుకుని అందులో ఈ షుగర్ ఇలాంటి సమస్యలు లేనటువంటి వాళ్ళైతే కాస్త తేనె కూడా వేసుకోవచ్చు అండి. తర్వాత ఖర్జూరం పెచ్చుల పొడి కానీ ఇలాంటివి ఏమన్నా వేసుకోవచ్చు. తీసుకోవడం వల్ల అంగస్తంభన సమస్యకి చాలా చక్కగా చెక్ పెట్టవచ్చు అండి. ఇక్కడ చాలా మందికి సందేహం వస్తుంటుంది, ఈ దానిమ్మకాయలు ఎలాగ ఇదవుతాయని చెప్పేసి. ఎలాగ పనిచేస్తాయంటే, ఇందులో నైట్రేట్స్ అని చెప్పేసి ఉంటాయండి. సో ఈ నైట్రేట్స్తో పాటు ప్యూనిసినిక్ యాసిడ్ ఇలాంటి పదార్థాలు కూడా ఉంటాయి అనమాట. ప్యూనికెటచిన్ ఇలాంటి రసాయన పదార్థాలు కూడా ఉంటాయి. నైట్రేట్స్ ఉన్నటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు ఉన్నటువంటి దానిమ్మ పండుని ఈ పద్ధతిలో తీసుకున్నప్పుడు దేహంలోకి పోయిన తర్వాత
నైట్రిక్ ఆక్సైడ్గా మారిపోతాయండి. Hmm. ఎప్పుడైతే నైట్రిక్ ఆక్సైడ్గా ఆ యొక్క పదార్థం మారిపోతుందో, నైట్రిక్ ఆక్సైడ్ యొక్క గుణం ఏంటంటే పురుషాంగంలోకి విపరీతంగా బ్లడ్ ఫ్లోని చేసేస్తుంది. ఎలాగంటే ఈ నైట్రిక్ ఆక్సైడ్ బ్లడ్ వెజిల్స్ని వ్యాకోచం చెందింపజేస్తుంది అనమాట. అంటే రక్తనాళాలు ఎప్పుడైతే వ్యాకోచం చెందుతాయో అప్పుడు ఆ రక్తనాళాల్లోకి సజావుగా రక్తం ప్రవాహం జరుగుతుంది. ఎప్పుడైతే రక్త ప్రవాహం బాగా జరుగుతుందో అంగస్తంభన బాగా జరుగుతుంది. ఇట్స్ లాజిక్ అనమాట. అట్లే ఈ పినికెసిన్, పినికెటచిన్ ఇలాంటి రసాయన పదార్థాలు కూడా ఈ యొక్క పురుషాంగం బాగా స్తంభనంగా ఉండి చాలాసేపు ఉండేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయి. దీంతో పాటు ఈ దానిమ్మలో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ పురుషుల్లో వృషణాల్లో తయారైనటువంటి పురుషులకు సంబంధించినటువంటి హార్మోన్ అనేటువంటి టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది సార్. ఎప్పుడైతే హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి అవుతుందో హార్మోన్ యొక్క ఉత్పత్తి ప్రభావం చేత కూడా అంగస్తంభన బాగా జరిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మరి అందరికీ అందుబాటులో ఉండేటువంటి దానిమ్మ పండ్లని నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల సర్వసాధారణంగా చాలా మందిలో ఈ యొక్క అంగస్తంభన సమస్యకు చెక్ పెట్టేదానికి అవకాశం ఏర్పడుతుందండి. తప్పకుండా డాక్టర్ గారు, బ్రహ్మాండమైనటువంటి పరిష్కారాన్ని మీరు చాలా కోట్ల మందికి ఇచ్చారు మీరు. ఎందువల్లనంటే ఈ అంగస్తంభన ఏజ్ వల్ల కానీ ఏదో ఒక ఫ్యాక్టర్ వల్ల ఈ అంగస్తంభన బాధతో ఉన్నటువంటి వాళ్ళు 100లో 85% మంది ఈ బాధతో ఉన్నారు. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ బాధతో చాలా చక్కటి పరిష్కార మార్గాన్ని ప్రేక్షకులకు అందజేశారు. ధన్యవాదాలు. నమస్తే.